ఇక కుండపోత వర్షంతో డ్రైనేజీలన్నీ కూడా భయంకరంగా పొంగిపొర్లుతున్నాయి. దాంతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇక రాజ్భవన్ రోడ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ఎందుకు హైడ్రా కానీ జీహెచ్ఎంసీ కానీ ముందస్తుగా వర్షాకాలానికి ముందుగానే మరమ్మతు పనులు చేపట్టడంలో విఫలమైంది? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఇటు హైడ్రాతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ రెండు కూడా పూర్తిగా విఫలం చెందాయి. ప్రస్తుతం అదే మనం సాక్ష్యంగా చూపెట్టుకోవచ్చు. రాజ్భవన్ రోడ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, గతంలో ఇక్కడ ఏదైతే సూపర్ మ్యాన్ హోల్స్ కు సంబంధించి ఇటు భారీ సంపులను కూడా ఏర్పాటు చేశారు. ఆ సంపుల కారణంగా కూడా పూర్తిగా వాటిపైన చెత్త చెదారం పేరుకపోవటం, ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలిచిపోవటంతో కనీసం ఏదైతే ఉన్నటువంటి లోపలికి వెళ్ళేటువంటి నీళ్లు వెళ్ళేటువంటి ఆ బాక్స్ ప్రాంతం ఏదో ఉంటుందో పూర్తిగా అవన్నీ కూడా కూడుకుపోయాయి. ఏప్రిల్ మే నెలలో చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ పనులు ఏవి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఆ పనులు కారణంగానే ఈ రాజ్భవన్ రోడ్ల పరిస్థితి ఈ విధంగా దాపరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హైదరాబాద్ వాసులను నరకప్రాయాల్లోకి నెట్టింది. వాళ్ళ బాధలు కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కేవలం ఒక బస్సు మాత్రమే ప్రస్తుతం వస్తున్నటువంటి సందర్భంలో అటు ద్విచక్ర వాహనదారులు కూడా అందులో నుంచి రావాలంటే జంకుతున్నారు. ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎక్కడికక్కడ వైఫల్యం చెందారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పూర్తిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా బ్రాండ్ ఇమేజ్ కాదు కదా, ఉన్నటువంటి ఇమేజ్ ను పూర్తిగా జీరో స్థాయికి నెట్టేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒక గంట పాటు కురిసినటువంటి వర్షానికే ఈ విధంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో భారీ వర్షాలు, తుఫాన్లు కూడా హెచ్చరికలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు ఇండ్లకు వెళ్లేటువంటి వాసులు కావడంతో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఈ వాహనాలు నీళ్లలోనే చిక్కుకొని వెళ్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా భారీగా వరద నీరు చేరింది. కొంత తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఆ వెహికల్ ఏదైతే ఉందో అదైతే వరదలో చిక్కుకున్న కారణంగా అది పూర్తిగా అక్కడే స్ట్రక్ అయిపోయింది. కనీసం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ సోమాజిగూడకు వెళ్లేటువంటి దారి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వాళ్ళు కూడా వెళ్లలేనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనాలు కనీసం ఇళ్లకు వెళ్లేటువంటి సమయం కావడంతో 2-3 గంటల సమయం పడుతుంది. ఆ వాహనాలన్నీ కూడా కనీసం ట్రాఫిక్ పోలీసులు ఒక్కరిద్దరు అక్కడక్కడ కనిపిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మనం అర్థం చేసుకోవచ్చు. సింధూరా.